ప్లేట్లెట్స్ ఇన్ డెంగ్యూలో ఎలా ఉంటాయని అడిగారండి. డెంగ్యూ ఫీవర్లో మనకు మేజర్ ప్లేట్లెట్స్ అనేది కాదండి, కాంప్లికేషన్స్ అనేవి టోటల్గా 3 రకాలుగా డెంగ్యూ ఫీవర్స్ ఉంటాయి. డెంగ్యూ ఫీవరు, డెంగ్యూ హ్యూమరేజిక్ అండ్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని అంటారు. షాక్ సిండ్రోమ్ వీటిలలో మనకు బాడీలో ఉండాల్సిన రక్తనాళాల్లో వీటిలో ఉండాల్సిన వాటర్ ఉంటుంది చూడండి, అది క్యాపిలరీ లీకేజ్ వల్ల బాడీ రక్తనాళాల నుంచి థర్డ్ స్పేస్ అంటే కడుపులోకి, ఊపిరితిత్తుల్లోకి, వీటిలోకి వాటర్ అంతా చేరి మనకు ఆయాసం ఇదంతా జరుగుద్ది. ఈ టైంలో బీపీ పడిపోవడాలు, ఆయాసము, హార్ట్ రేట్ సరిగ్గా లేకపోవడం ఇవన్నీ జరుగుతుంటాయండి. అదర్ ఈజ్ హిమరేజిక్ అంటే మనకు రక్తాలు ఎక్కడ పడితే అక్కడ కారడం, యూరిన్లో బ్లడ్ రావడము, బాడీ పైన అంతా ర్యాషెస్గా రావడము, ఇట్లాంటివి ఉన్నప్పుడే కాంప్లికేటెడ్ అండి. ఇదన్నది డైరెక్ట్గా మనము ప్లేట్లెట్స్ తగ్గుతున్నది అన్న ఒక్క పారామీటర్ను బట్టి డిసైడ్ చేయడానికి ఉంటుందండి. వేరే పారామీటర్ పీసీటీ ఆర్ హెచ్సిటీ అని అంటారు. దాన్ని బట్టి మనం డిసీజ్ ప్రోగ్రెస్ అవుతుందా లేదా అన్నది చెప్తాము, మిగిలిన వాటిల్లో అయితే కాదు. ప్లేట్లెట్స్ అనేది మేజర్ కన్సెంట్ ఉండాల్సిన అవసరం లేదండి. మామూలుగా 1.5 lakhs నుంచి 4 వరకు ఉంటుంది. కంపల్సరిగా డెంగ్యూ వచ్చిన ప్రతి వాళ్ళలో ప్లేట్లెట్స్ తగ్గుతాయండి. తగ్గుతున్నామని కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం కంగారు పడాల్సింది ఏంటంటే ఎప్పుడన్నా మనకు బ్లీడింగ్ మేనిఫెస్టేషన్, రక్తాలు ఎక్కడన్నా కారుతున్నాయా అన్నప్పుడు, లేదు అంటే ప్లేట్లెట్స్ కౌంట్స్ 20,000 30,000 కంటే బాగా తగ్గుతున్నాయి, అప్పుడు మనం కన్సల్ట్ అయ్యి అడ్మిషన్ అవ్వాల్సి వస్తుంది వచ్చండి, లేకుంటే లేదు. మనము డెంగ్యూ గురించి, అది మస్కిటో నుంచి ఎలా వస్తుంది, దాని సిమ్టమ్స్, కాంప్లికేషన్స్ తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మనము దాని గురించి ట్రీట్మెంట్ అసలు రాకుండా చేయడానికి మనం ఏం చేయగలుగుతాము అన్నది మనము చెప్పుకుందామండి.